హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షన్ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటండి. జీవో నంబర్ 167తో ఈ ప్రయోజనాలు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగి కుటుంబాలకు ఆర్థిక విముక్తి, ప్రభుత్వ ఉద్యోగుల అవగాహన అవసరం. ప్రభుత్వ ఉత్తర్వుల అవగాహన అండి. ప్రభుత్వ ఉద్యోగుల్లో కష్టకాలంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనేక ఉత్తర్వులను వెలువరించింది. ఈ ఉత్తర్వుల ప్రధాన లక్ష్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడం. అయితే ఈ నిబంధనల గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల ఉపాధ్యాయులు ఈ వెసులుబాటును పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల చరిత్ర. ప్రభుత్వం సుమారుగా 3 దశాబ్దాల క్రితం నుంచి ఉద్యోగుల కోసం ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు వివిధ ఉత్తర్వులను జారీ చేస్తూ వచ్చింది. ఈ ఉత్తర్వుల ద్వారా ఉద్యోగులు తీసుకునే రుణాలపై వడ్డీ మాఫీ, రుణాల రద్దు వంటి అంశాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ ఉత్తర్వుల ముఖ్య వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒకటోది, గృహ నిర్మాణం కొనుగోళ్లు, గృహ నిర్మాణం, పెళ్లిళ్లు మరియు పండుగ రుణాలు. జీవో నంబర్ 171 డేటెడ్ ఆన్ జూలై 4, 1975 ప్రకారంగా గృహాల నిర్మాణం గానీ, గృహాల కొనుగోలు గానీ, పెళ్లిళ్లు గానీ, పండుగల కోసం తీసుకునేటువంటి రుణాలపై వడ్డీ మాఫీకి అనుమతి లభిస్తుంది. అలాగే రెండవది, గృహ మరమ్మతుల రుణాలు. జీవో నంబర్ 401 డేటెడ్ ఆన్ 14 నవంబర్ 1990 ప్రకారంగా గృహ నిర్మాణము, మరమ్మతుల కోసం తీసుకున్న అదనపు రుణాలపై వడ్డీ రద్దుకైతే వీలుంది. ఇక మూడవది, వాహనాలు మరియు పర్సనల్ కంప్యూటర్ కొనుగోలు. జీవో నంబర్ 167 డేటెడ్ ఆన్ 4 అక్టోబర్ 1999 ప్రకారంగా కార్లు, మోటారు సైకిళ్ళు, మోపెడ్లు, వ్యక్తిగత కంప్యూటర్లు వంటి వస్తువుల కొనుగోలు రుణాలపై వడ్డీ రద్దు. ఇక నాలుగవది, రవాణా రుణాలపై ప్రత్యేక మాఫీ. జీవో నెంబర్ 154 ప్రకారంగా డేటెడ్ ఆన్ 2 సెప్టెంబర్ 2000 ప్రకారంగా కార్లు, మోటార్ సైకిళ్ల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ రద్దు చేయాలని ఉత్తర్వులు. ఉద్యోగి కుటుంబాలకు ఆర్థిక భరోసా. ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన తర్వాత వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ విధానాలు అమలు చేయబడ్డాయి. ముఖ్యంగా గృహ రుణాలు, వాహన రుణాలు, పెళ్లిళ్ల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ ద్వారా ఆర్థిక భారం అయితే తగ్గించడము, కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవటం. అవగాహన లోపం వల్ల నష్టాలు. ఈ ఉత్తర్వులు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాటి గురించి సరైన అవగాహన లేక వాడుకోవటంలో విఫలమవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని మార్గాలు చూద్దాం. ప్రచార కార్యక్రమాలండి. మొదటిది, ప్రభుత్వ ఉత్తర్వులపై అవగాహన పెంచే కార్యక్రమాలను అధికారులు నిర్వహించాలి. సో, ఈ విధంగా ప్రచారం చేయడం వల్ల అవగాహన తీసుకురావచ్చండి. అలాగే రెండోది, ప్రముఖ మాధ్యమాల ద్వారా సమాచార విస్తరణ. సోషల్ మీడియా, పత్రికలు, అధికారిక వెబ్సైట్ల ద్వారా వివరాలు అందించాలి. మూడవది, ఉద్యోగ సంఘాల చర్చలు. ఉద్యోగ సంఘాలు తమ సభ్యులకు ఈ విధానాలపై అవగాహన కల్పించేందుకు ముందుకొస్తే ఎక్కువ మంది ఉపయోగించుకుంటారు. మరింత అవసరమైన సంస్కరణలు కూడా చేయాల్సి ఉంటుందండి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే సమకాలీన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులను నవీకరించాలి, అంటే అప్డేట్ చేయాలి. అన్ని రకాల రుణాలు మరియు వడ్డీ రద్దు నిబంధనలను మరింత సులభతరం చేయాలి. మరొకటి, పునరావృతమైన సమస్యల నివారణకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సి రావచ్చు. సో, మొత్తానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగ కుటుంబాలకు ఒక వెలుగులాంటి వనరులు. సరైన అవగాహన, సమర్థత, అమలు ఉంటే ఈ విధానాలు మరింత మందికి ఉపయోగపడతాయి. ప్రభుత్వ నిబద్ధత మరియు ఉద్యోగ సంఘాల చురుకుదనం ఈ సమస్యలను పరిష్కరించగలవనైతే గట్టి నమ్మకం. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత. సరైన అవగాహనతో ఈ ఆర్థిక సదుపాయాలను అందరూ ఉపయోగించుకోవాలని అయితే